మార్బీ అనే ఒక గుజరాత్లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయినా ఏ ఎన్డీఎస్ఏ బోదు, ఎవడు బోడు, ఏ ఏజెన్సీ బోదు, 140 మంది చావులకు ఫలానావాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు. బీహార్లో 4 రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జ్ కూలుతున్నా అడిగే నాతుడు లేడు. అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు, ఎవడు రాడు. అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా, కనీసం ఆలోచన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయి దగ్గర 100 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు, ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు. అట్లాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు లేడు. అట్లాగే పెద్దవాగు ఒకసారి కాదు 2 సార్లు కొట్టుకొని పోయిన ప్రాజెక్టు అడిగేవాడు లేదు. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. కాళేశ్వరంలో 100 కంపోనెంట్లు ఉంటే ఒక్క కంపోనెంటు ఒక బ్యారేజ్, అందులో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి, 100 కంపోనెంట్లు ఉన్నాయి. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజు. అందులో మొత్తం 371 పిల్లర్లు ఉంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. దానికి తిరుగులేని విధంగా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏ సంస్థనైతే పార్లమెంట్ భవనం కట్టిందో, ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది, ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇది చెత్తబుట్టలో పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాని రిపోర్ట్ అని చెప్పినారు. అట్లాగే ఆ సంస్థనే, ఏ సంస్థనైతే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాందైతే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించడం నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తెలంగాణకి వెళ్ళిపోయిన మూటలతోనే కట్టిరు, మీరు అందరికి తెలుసు అది. అందుకే మేము అనేది ఇవాళ వాస్తవాలు తెలియజెప్పడానికి, తెలంగాణలో జరుగుతున్న దుష్ప్రచారం 2 పార్టీలు ఒకటై కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఇవాళ దున్నపోతు ఈనిందని ఒకడంటే దుడ్డెను కట్టేమని ఇంకోటి అన్నట్టుగా ఇద్దరు ఒకటై నీళ్ళిచ్చిన కేసీఆర్ మీద, నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ ప్రభుత్వం మీద అభాండాలేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, కమిషన్ పేరిట ఏదైతే నాటకాలు ఆడుతున్నారో ఆ విషయంలో వాస్తవాలు బట్టబయలు చేయడానికే ఇవాళ హరీష్ రావు గారిని నేనే కోరినా. మీరు దయచేసి చెప్పాలి, మీరు ఎందుకంటే మీకున్న అనుభవం ఎవరికీ లేదు. కానీ ఇది ఈ పరంపరలో మొదటిది ఈరోజు ఈ మీటింగ్. నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, ఇక్కడే కాదు, నేను మొన్ననే డాలస్లో తర్వాత లండన్లో చాలామంది ఎన్ఆర్ఐ మిత్రులను కలిసిన. వాళ్ళందరూ అంటున్నారు, అన్న మాకు కూడా చెప్పండి వివరాలు, మాకు కూడా చెప్పండి విషయాలు, మాకు కూడా చెప్తే మేము కూడా సోషల్ మీడియాలో చెప్తామన్నా, ప్రచారం చేస్తాము. ఈ విషయంలో ప్రభుత్వం ఒకడేమో మరి బట్టగాల్చి మీదేస్తుంటే ఇంకోటి దానికి తందానా అంటున్నాడు. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఇద్దరు కలిసి తెలంగాణ బొండిగా విసికే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసిన పనిని ఇవాళ కావాలని మరి దాని మీద అపవాదులు వచ్చే విధంగా, దాని మీద అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు చెప్పండి, మాకు కూడా జూమ్ మీటింగ్లు పెట్టండి అని వారు కోరితే హరీష్ రావు గారిని కోరినాను. అటు ఎన్ఆర్ఐ మిత్రులు కానీ ఇక్కడ ఉండే ఇంకా ఎవరైనా మిత్రులు కూడా మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నామంటే వారికి కూడా ఇంకా కావాలంటే జిల్లాల దాకా కూడా పోతాం. ప్రతి చోట కూడా ఖచ్చితంగా ఈ విషయంలో నిజాలు చెప్తూనే పోతాం. చివరిగా 2 మాటలు నేను చెప్పేది. ఒకటి, మేము ఇది మొదటి ప్రయత్నం కాదు, మేము ఆల్రెడీ ఒక పెద్ద బృందం అందరం కలిసి మేడిగడ్డ పోయినాం. అది పోయి కూడా దాదాపు మీ అందరూ వచ్చినారు, మీడియా మిత్రులు కూడా వచ్చారు. మా ఎంబడా రోజు 9 నెలలు అయినట్టుంది. వెంటనే రిపేర్ చేయాలి, నీళ్ళు ఇవ్వాలి, ఇచ్చే అవకాశం ఉండగా కూడా ఇస్తలేరు అని చెప్పి ఎన్డీఎస్ఏ యాక్ట్ కూడా చూపెట్టినాం. యాక్ట్లో కూడా క్లియర్గా రాసుంది, ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే రిపేర్ చేయాలని. కానీ అది కూడా ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రైతుల పొలాలు ఎండబెడుతున్నది. ఆ విషయంలో కూడా ప్రభుత్వం తన వైఖరి చెప్పాలి. రెండవది, హరీష్ రావు గారు మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పారు, గోదావరి జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ అనుమతులు లేకుండా కడుతున్న ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు, బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడరు. ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ నోరు విప్పడు, నోరు తెరవడు, కనీసం మాట్లాడరు. అందుకే గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణా జలాల విషయంలో కానీ ఈ రాష్ట్ర రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు
ఎన్నటికైనా శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వమే అనే మాట చెబుతూ ఇప్పుడు పెద్దలు హరీష్ రావు గారు మిగతా విషయాలు వారి ప్రజెంటేషన్ రూపంలో వివరించాలని కోరుతూ జై తెలంగాణ.